ఇల్లు పూర్తి కాకుండా చేసేటువంటి గృహంలో ఎవరుంటారు? ఇది ప్రశ్న వేసుకోవాలి. రాక్షసులు నివాసం ఉంటారు. ఎవరుంటారు? రాక్షసులు. ఎందుకుంటారయ్యా అంటే వాళ్ళు అకాల మరణం చేత ఎవరైతే మరణించబడ్డారో వాళ్ళు ప్రేతములుగా తిరుగుతూ ఉంటారు. ఈ ప్రేతములుగా తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా పాడుపడ్డ ఇల్లు, కడుతున్నటువంటి ఇల్లు, కడుతూ మధ్యలో ఆగిపోయినటువంటి ఇల్లు, అలాగే నిదానంగా కడుతూ ఉంటారు చాలామంది చాలా ఏళ్ళ వరకు. అలాంటి ఇళ్ళని ఆశ్రయం చేసుకొని ఉంటారు. కాబట్టి ఈ వాస్తు దోషాలు, ఇలాంటి రాక్షస సంహారమైనటువంటి దోషాలన్నీ ఎప్పుడు పోతాయి అనంటే మంచిగా ఆ ఇంటి పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పేరు మీద మంచి లగ్నం చూడండి, మేము గృహప్రవేశం చేయాలి అన్నప్పుడు వారు మీ యొక్క జన్మ నక్షత్రాన్ని, నామ నక్షత్రాన్నో అనుసరించి మంచి శుభముహూర్తము చూసి మిమ్మల్ని ఆ శుభముహూర్త కాలంలో గృహప్రవేశం చేయిస్తారు. ఇంట్లో కూడా ఇంకొక ముఖ్య విషయాన్ని తెలుసుకోవాలి. నేరుగా మానవులు వాళ్ళు కట్టినటువంటి ఇంట్లోకి కూడా ప్రవేశం చేయడానికి అర్హత లేదని చెబుతున్నది శాస్త్రం. ముందుగా ఎవరిని తీసుకొని వెళ్ళాలి? సర్వదేవతా స్వరూపమైనటువంటి గోమహాలక్ష్మిని ముందుగా పంపిస్తున్నాం. అంటే మనం కట్టుకున్నటువంటి ఇంట్లో కూడా మనం పోయగలిగేటువంటి స్థితి కూడా లేదు శాస్త్రంలో. ముందుగా సర్వదేవతల యొక్క స్వరూపమైనటువంటి గోమహాలక్ష్మిని లోపలికి పంపించి చక్కగా మంగళ వాయిద్యములతోటి, శుభ మంగళ ద్రవ్యములతోటి పురోహితుడు వేదమంత్రాలు చదువుతూ చక్కగా ఆ గృహప్రవేశంలోకి అడుగు పెడతాం. మనం పెట్టిన తర్వాత ఒక్కసారి గృహప్రవేశం చేసిన తర్వాత ఆ ఇంటనే ఉండి భోజనాదులు చేస్తూ నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధనలు చెయ్యాలి. చెయ్యకుండా ఎవరైతే ఉంటారో మరలా తిరిగి ఎవరు వస్తారు? పూర్వం ఉన్నటువంటి రాక్షసులందా కూడా ఆశ్రయం చేస్తారు. కాబట్టి ఇల్లు పూర్తి కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహప్రవేశములు చేయరాదు.